హలో వ్యూవర్స్. అవతార్ ప్రపంచ సినీ ప్రేక్షకుడికి పెద్దగా అవసరం లేని పేరు. డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ సృష్టించిన అద్భుత ప్రపంచం అవతార్. జేమ్స్ కెమెరూన్ హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్లో ఒకరు, సినీ చరిత్రలో ఒక మిలీనియం. అలాంటి డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా అవతార్. అవతార్ ఫైర్ అండ్ డాష్. ఈ మూవీ గురించి తెలుసుకునే ముందు స్మాల్ రీక్యాప్. అవతార్ 1 2009 రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అవటం ముందు పెద్దగా అంచనా లేవు, కానీ డీటెయిల్స్లో రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలుసు. అప్పటి వరకు ఎవరు చూడని గ్రాఫిక్స్ విజువల్స్తో జేమ్స్ కెమెరూన్ వండర్స్ క్రియేట్ చేశారు. ఆయన క్రియేట్ చేసిన పాండోరా గ్రహం, అందులో నేవీ పీపుల్, ఆ గ్రహంలోని వనరుల కోసం వచ్చిన స్కై పీపుల్, వారి మధ్య జరిగిన యుద్ధం, ఇవన్నీ ప్రేక్షకులను మైమరిపించి ఇంకో లోకానికి తీసుకెళ్ళాయి. అందుకే అవతార్ సినిమా అంత పెద్ద హిట్ అయింది. అవతార్లో జేమ్స్ కెమెరూన్ చెప్పిన మోరల్ స్టోరీ ఒకటే: ఎప్పటికీ ప్రకృతికి వినాశనం చేయకూడదు. అలా చేస్తే ప్రకృతి తిరగబడుతుంది. అలా చేస్తే ఎప్పటికైనా వినాశమే మిగిలేదని చెప్పారు. అది చూపించిన విధానం కూడా చాలా అద్భుతంగా నచ్చటంతో అవతార్ ఒక మ్యాగ్నమ్ ఓపస్గా నిలిచింది. అలాంటి సినిమాకి సీక్వెల్గా వచ్చిందే 2022లో వచ్చింది అవతార్ ది వే ఆఫ్ వాటర్. ఇది కూడా ఇందులో జేక్ సల్లీ నెట్టెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈసారి జేక్ సల్లీ పాండోరా గ్రహంతో పాటు తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు స్కై పీపుల్ నుంచి అనేది మనం తెర మీద చూసాం. దీనికి సీక్వెల్గా వచ్చిందే అవతార్ ది ఫైర్ అండ్ డాష్. ఈ సినిమా మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. అవతార్ 2 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అవతార్ 3 కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. నెట్టేమో చనిపోయిన బాధలో ఉన్న జేక్ సల్లీ ఫ్యామిలీకి ఉండిపోతారు. అలాంటి టైంలో జేక్ సల్లీ ఫ్యామిలీకి ఒక సమస్య వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది స్టోరీ. ఆ సమస్య నుంచి పరిష్కారం ఎత్తుకుతుండగా వరాంగ్ అటాక్ చేస్తుంది. ఈ వరాంగ్ ఎవరు, ఈ వింటేడర్స్ ఎవరు అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత స్కై పీపుల్ వాళ్ళు పగ ఎలా తీర్చుకున్నారు, ఈ స్కై పీపుల్ నేవీని జేక్ సల్లీ ఫ్యామిలీ ఏం చేశారు, వరాంగ్ ఎందుకు స్కై పీపుల్కి క్వార్టర్స్కి హెల్ప్ చేసింది, తర్వాత వరాంగ్ ఏమైపోయింది, స్కై పీపుల్ జేక్ సల్లీ ఫ్యామిలీని తుది ముట్టించారు లేదా, పాండోరా గ్రహం చిక్కించుకున్నా లేదా, మెకానికల్ ఏమైపోయింది అనేది మిగతా స్టోరీ. సినిమా ప్లస్ పాయింట్స్ వస్తే ముందుగా డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తన డైరెక్షన్ ప్రతిభని అద్భుతంగా చూపించారు. సినిమా ఆద్యాంతం ఏ క్యారెక్టర్ ఏమైపోతాననేది సస్పెన్స్గా ఉంచారు. అంత స్ట్రాంగ్గా రాశారు సినిమా స్టోరీని. అలానే స్టోరీ టెల్లింగ్ పరంగా కానీ అద్భుతంగా చూపించారు, గ్రాండియర్గా చూపించారు. విజువల్స్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, ఫైట్ సీక్వెన్స్ కానీ, ఎమోషన్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా సినిమా యొక్క మైనస్ పాయింట్స్ వస్తే సబ్ ప్లాట్స్ లేకపోవటం. అవతార్ 1లో కూడా చాలా సబ్ ప్లాట్స్ ఉంటాయి. అందుకే అవతార్ మూవీ అంత ఈజీగా అయింది. ఎందుకంటే అవతార్ లాంటి సినిమాని సింగిల్ సబ్ ప్లాట్తో నడిపించడం అంత ఈజీ కాదు. అది తెలిసి కూడా సబ్ ప్లాట్స్ ఆగిపోతే ఆ సినిమాని ఇంకా మర్చిపోవటమే. కానీ అవతార్ 3లో కొంచెం సబ్ ప్లాట్స్ ఉన్నాయి, అంతగా సింక్ అవ్వలే. అలానే వరాంగ్ క్యారెక్టర్ని కూడా ఫైనల్లో కామెడీగా ముగించారు. అలానే జేక్ సల్లీ ఫ్యామిలీని కూడా లాస్ట్ వరకు సస్పెన్స్గా వచ్చి ఏమైతే చూపించలే. ఇంకా జనరల్ కార్ట్రిడ్జ్ క్యారెక్టర్ని ఎండింగ్ చేసిన విధానం మరి అంత సాటిస్ఫైయింగ్గా లేదు. ఇంకా కొంచెం బెటర్గా రాసి ఉండాల్సింది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 8.5/10. సినిమా చాలా అద్భుతంగా ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్తో ఈ సినిమాని ముగించారు. ఇంకొంచెం బెటర్ అనేది 3 గంటలైనా మరి అంత బోరింగ్ అనిపించదు. ప్రేక్షకులు కత్తి పడేసే ప్రతిభ చూపించారు. గ్రాండియర్గా విజువల్గా చాలా అద్భుతంగా ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఆస్కార్ నామినేటెడ్ సినిమా. కానీ కొన్ని మైనస్ లోపాస్, లెంతీ సీక్వెన్స్, ల్యాగ్ సీన్స్తో మైనర్ పాయింట్స్ ఉన్నాయి. కానీ సినిమా రిపీటెడ్ వాల్యూ, ఫ్యామిలీస్ చూడతగ్గ సినిమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.